యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. 11 ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు మా మరణ శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఏ క్షణాన్నైనా మేము చచ్చిపోవచ్చు. యేసుక్రీస్తు గురించి సువార్తలో వెళ్ళావు, నిన్నే గుద్దేసింది, అయిపోయావు. సువార్తలో వెళ్ళావు, ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది, నువ్వు అయిపోయావు. సువార్తలో ప్లైన్లో వెళ్ళావు, అది క్రాష్ అయిపోయింది, పగిలిపోయింది, కూలిపోయి చచ్చిపోయావు. మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. మా మరణమే మీకు కొత్త ఊపునివ్వాలి, మా మరణమే మీకు కొత్త జీవాన్ని ఇవ్వాలి. ప్రాణం పోయినందుకు నువ్వు కలత చెందుతుంటే ఎందరో మరణించారు ప్రారంభ క్రైస్తవ్యంలో. ఒక చేతికి గాయమైనంత మాత్రమును నువ్వు నలిగిపోతే 2 చేతులలో మేకులు, 2 కాళ్లకు మేకులు, ప్రక్కలో బల్లెపు పోటు, తలపై మొండ్ల కిరీటం. ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని చెంప దెబ్బలు, ఎన్ని గుద్దులు, ఎంత ఉమ్మువేతలు, ఎంత హేళన యేసుకి, ఎంత క్రూరమైన చావు నీ యేసుది. నీ చావును గురించి లోకం ఏమనుకోగలదు? బుద్ధిహీనమైనది ఈ లోకం. మరణం పరమార్థం తెలియని అమాయక దౌర్భాగ్యపు లోకం ఇది. బైబిల్ తెలియని మూర్ఖుడు మాట్లాడే మూర్ఖపు మాటలవి. వాడికి బైబిల్ తెలియదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. మాలో మరణము మీలో జీవము. మా చావే మీ అందరికీ జీవమైతే ఈ కార్యసాధకము తండ్రి ఇష్టము. ఈ కార్యసాధన కోసం, తండ్రి కార్యసాధన కోసం మా మరణమే మీకు జీవము అంటున్నాడు. చూడండి పౌలు.